ముందుకెళ్తే చరిత్ర సృష్టిస్తాం, వెనక్కి వెళ్తే చరిత్రలో లేకుండా పోతాం. మీరే చెప్పండి, ఏం చేద్దాం? Call ambulance! సార్, ఇప్పటికే రౌడీలు, రాజకీయ నాయకులు వ్యవస్థను శాసిస్తున్నారు. న్యాయ వ్యవస్థను శాసించి స్థితికి తీసుకురాకండి సార్. మీరిచ్చే తీర్పు ఓ గొప్ప మార్పుకి నాంది కావాలి సార్. హలో కిషోర్, ఇంకా సూర్యగాడి కేసు గురించి టెన్షన్ పడుతున్నావా? అదేం లేదు సార్, బయటకు వచ్చాక వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు, మన దాకా రాడు సార్. ఎందుకు వస్తాడయ్యా? తిరగబడితే నువ్వు వేరే కేసులు ఎరికిస్తావు కదా. సార్, ఈ 211 కేసు ఏంటయ్యా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు. తేడాలు వస్తే మనం చిప్పకూడు తినాల్సి వస్తుంది. మన లాయర్ సత్యమూర్తిని పంపిస్తున్నాను, ఏం చేయాలో చెప్తాడు. ఆ చంద్రయ్య గాడు సూర్య అండర్లో ఉన్నాడు సార్. రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ళ ఫేవర్ అవుతుంది సార్. వాడు కోర్టుకు రావాలంటే నన్ను దాటుకొని రావాలి.
బండి సూర్యప్రకాష్ వేసిన సెక్షన్ 211 కేసు ద్వారా రాజ్గోపాల్ హత్య కేసులో కుట్రపూరితంగానే అతని ఏసీపీ కిషోర్ ఇరికించాడని నిర్ధారణ అయింది. ఆ కుట్రలో ప్రధాన సూత్రధారిగా ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నట్లు కోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ దోషులను మరణించే వరకు పెరలు కూడా అనుమతించకుండా జీవితకాలము కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం. సూర్యప్రకాష్తో పాటు భవిష్యత్తులో సెక్షన్ 211 ద్వారా విజయం సాధించిన వ్యక్తిని నిందితుడుగా కాక బాధితుడుగా పరిగణించాల్సిందిగా న్యాయ వ్యవస్థకి ఈ కోర్టు సూచిస్తుంది. ప్రతి గెలుపుకి పోరాటం ఉంటుంది, ప్రతి పోరాటానికి ఓ ముందడుగు ఉంటుంది. అదే మన విజయానికి నాంది.